అలీ హుసేన్ అడ్వకేట్. వెల్కమ్ అవర్ ఛానల్ అడ్వకేట్ అలీ హుసేన్. బెయిల్ ఎలా పొందాలి, బెయిల్ తిరస్కరిస్తే ఏం చేయాలి? ఒక వ్యక్తి ఏదైనా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద నేరం చేసినప్పుడు ఆ వ్యక్తిని మెజిస్ట్రేట్ గారు, జడ్జి గారు రిమాండ్కి పంపిస్తారు. రిమాండ్కి పంపించిన తర్వాత మనం బెయిల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తాము. ఒకవేళ మెజిస్ట్రేట్ కోర్టులో ఆ బెయిల్ కనుక రిజెక్ట్ అయితే వెంటనే మనము సెషన్ కోర్టులో ఫ్రెష్గా మరొక బెయిల్ పిటిషన్ రెడీ చేసి సెషన్ కోర్టులో మనం బెయిల్ అనేది వేస్తాము. ఒకవేళ సెషన్ కోర్టు కూడా మనం వేసిన బెయిల్ పిటిషన్ రిజెక్ట్ కనుక చేస్తే మనం వెంటనే హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళి హైకోర్టులో బెయిల్ పిటిషన్ ని ఫైల్ చేస్తాము. కోర్టు వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బెయిల్ ఇవ్వాలి అంటే నేరం చేసిన వ్యక్తి అంటే రిమాండ్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏమన్నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నాడా, అతను ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, ఒకవేళ బెయిల్ కనుక ఇస్తే అతను ఏమన్నా ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభావితం చేస్తాడా, లేదంటే ఏదో నేరం చేసినాడో ఆ నేరాన్ని ఏమన్నా నీరు గాలుస్తాడా, అంటే ఆ యొక్క నేరం యొక్క తీవ్రతను ఏమైనా తగ్గిస్తాడా. సో వీటన్నిటిని కూడా బేసిక్ చేసుకొని కోర్టు అనేది బెయిల్ ఇస్తుంది. సో ఇదే నా వీడియో. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.